హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఇక్కడ మీరు చూస్తున్నది బోట్ నెక్ బ్లౌజ్ అండి. బోట్ నెక్ విత్ డిజైన్ బ్లౌజు. దానికి నేను ఎప్పుడు ఒకేలాగా రౌండే తీస్తాం కదా బోట్ నెక్ అనేసి కొంచెం లీఫ్ లాగా ఇలా ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. కస్టమర్ కూడా హ్యాపీ. చూడండి, మళ్ళీ మధ్యలో పోట్లీ బటన్ అయితే పెట్టాను. ఇక్కడ చేతులకి కూడా అంతేనండి. కట్ వర్క్ ఇచ్చేసి మధ్యలో మళ్ళీ పోట్లీ బటన్స్ అయితే పెట్టాను. ఇలా నార్మల్ కట్ వర్క్ అయితే చాలా ఓల్డ్ అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా అయితే ట్రెండింగ్లో ఉంది. కట్ వర్క్లకి పోట్లీ బటన్ నుంచి కుట్టడం అయితే కొంచెం ట్రెండింగ్లోనే ఉంది. చూడండి, నెక్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. కానీ ఇది ఐరన్ అయితే సరిగ్గా చేయలేకపోయానండి నేను. అది ఫ్రంట్లో చూపిస్తాను, అప్పుడు చెప్తాను. చేతులకి ఈ విధంగా అయితే పెట్టేస్తాను. చూడండి, ఇది సేమ్ కొంచెం డార్క్ ఉండడం వల్ల కలరు లుక్ అయితే అంత కనిపించట్లేదు. వేసుకున్నప్పుడు చాలా బాగా కనిపించింది కస్టమర్కి అయితే. చెప్పాను కదండి ఇంతకు ముందే, ఇక్కడ ఐరన్ చేయడానికైతే ఈ బ్లౌజ్ కుదరలేదు, నాకు అంటుకుంటుంది. అందువల్ల నేను ఐరన్ అయితే చేయలేకపోయాను. మళ్ళీ ఇంకోసారి పేపర్ వేసి ఐరన్ అయితే చేస్తాను. అంతకుముందునే వీడియో చేశానండి. ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ బార్డర్ అయితే పెట్టేశాను. చూడండి, చేతులు అయితే ఈ విధంగా టోటల్ బ్లౌజ్ అయితే ఇలా కుట్టేశానండి. ఈ బ్లౌజ్ని ఇందులో శారీ వచ్చేసి బ్లూ కలరు, అక్కడ పోట్లీ బటన్స్ పెట్టాను కదా అదే కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ విధంగా శారీ బ్లౌజ్ ఒకే కలర్లో ఉంది. దీన్ని అయితే ఈ విధంగా రెడీ చేశాను. ఈ మధ్య ఈ నెక్ డిజైన్స్ అయితే కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయండి. ఎక్కువగా ఎవరు వచ్చినా కూడా వీటిని కుట్టించుకుంటున్నారు. చూడండి, ఇది కాలర్ లాగా అయితే వస్తుంది పైన. మళ్ళీ వెనకాల వచ్చేసి కొంచెం లోతుగా డీప్ ఉంటుందండి. చేతులకు వచ్చేసి నార్మల్ స్లీవ్స్ పెట్టేసి దాంట్లో శారీలో వచ్చిన బార్డర్ని అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ ఇది సపరేట్గా బ్లౌజ్ పీసెస్ దొరుకుతున్నాయి కదండి ఈ మధ్య, దాన్ని అయితే ఈ విధంగా రెడీ చేశాను. ఎప్పుడు నాటు పెట్టడం ఓల్డ్ అయిపోయిందనేసి నా కస్టమర్కి ఈ విధంగా అయితే నేను డిజైన్ చేసి ఇచ్చానండి. నార్మల్ ఇది సపరేట్ బ్లౌజే, ఇది ఏమైనా మ్యాచింగ్ వేసుకోవాలి అన్నిటికీ మ్యాచింగ్ అనే వాళ్ళు ఇలాంటివి తీసుకొని ఈ విధంగా అయితే కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు చూపించాను కదా అలాంటిదే ఇది. సేమ్ కలర్ మాత్రమే చేంజ్ అండి. డిజైన్స్ అయితే సేమ్ ఒకేలాగే ఉంటాయి. క్లాత్ కూడా ఒకేలాగా ఉంటుంది. కొంచెం ఇది స్మూత్గా ఉంది. మా ఫ్రంట్లో అయితే ఇలా స్టార్ నెక్ పెట్టేశాను. అలాగే ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ కూడా పెట్టానండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇది. చూడండి, బ్యాక్లో అయితే ఈ విధంగా పెట్టాను. ఇక్కడ నాటు ఉన్నాయి కదండి, నేను ఇలా లాడీలు వేసాను కదా దీనికి. ఇక్కడ మనము లూజ్గా కొంచెం లూజ్ వదిలితే మనకి బ్లౌజ్ షోల్డర్ అనేది లూజ్ అవుతుంది. కొంచెం లాగితే మనకు టైట్గా అవుతుందండి. అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ పైన నుంచి మనము. ఈ విధంగా అయితే పాట్ నెక్ పెట్టేసి ఇలా డిజైన్ చేశాను. చేతులకి అయితే కట్ వర్క్ వచ్చింది. లైనింగ్ అయితే వేయలేదు, చేతులకి బాడీకి మాత్రమే లైనింగ్ వేసానండి ఈ బ్లౌజ్ని. నెక్స్ట్ వచ్చేసి పాత శారీ అండి, మనం కట్టుకోలేనిటివి శారీలు ఉంటాయి కదా, అలాంటి వాటితో ఇలా ట్రెండింగ్గా ఉండే డ్రెస్సులు అయితే కుట్టాను. ఇలాంటి డ్రెస్సులు చాలా అయితే మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇంకా ముందు ముందు కూడా చాలా అప్లోడ్ చేస్తానండి, వీలైతే మీకు చూడండి. శారీస్ అయితే ఇవి కట్టుకోలేం కదండి, ఇప్పుడు కట్టుకున్నా కూడా ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటారు. మళ్ళీ మనము ఏంటంటే వీటిని పాడేయలేము. అందుకనేసి ఇలా డ్రెస్సులు ఏమైనా కుట్టుకొని వేసుకోవచ్చు. ఇది నా కూతురికి అయితే కుట్టానండి. నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, అది ఎవరైతే చూడలేదో చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ విధంగా వెనకాల కూడా మనము లూజ్ టైట్ చేసుకోవడానికి ఇలా పెట్టానండి. ఇది బొమ్మ పెద్ద సైజ్ అండి. నా కూతురిది డ్రెస్ కొంచెం చిన్నగా టైట్ అయిపోయింది బొమ్మకి, అందువల్ల అక్కడ వెనకాల కొంచెం ఓపెన్గా కనిపిస్తుంది. చేతులకైతే ఈ విధంగా పెట్టేశానండి. మొత్తం శారీలోటిది ఇది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.